ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలు జరుగుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా రాజమండ్రిలో జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేయడం జరిగింది. దానికి బొత్స సత్యనారాయణ గారు, అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు, వంగవీటి రాధా గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో అలాగే దాసరి రాము గారు కండక్ట్ చేసిన ఒక సభ కూడా, దాంట్లో అంబటి రాంబాబు గారు, బోండా ఉమా గారు వీళ్ళ కొంతమంది రావడం జరిగింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి లేఖ బోండా ఉమా గారికి చేరిందని సోషల్ మీడియాలో, మినిస్ట్రీ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అదేంటంటే, వైసీపీ వాళ్ళతో వేదికను పంచుకోవద్దు, టీడీపీలో ఉన్నటువంటి ఎవరైనా సరే అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడతాం. సో నిజంగా ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు ఒక కోప ఉద్యమకారు. ఆయన సభకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోప నాయకులు, అలాగే ఇంకా కొంతమంది నాయకులు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి సభకు రావడానికి, అంబటి రాంబాబు గారితో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారికి నచ్చుంటుంది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు బోండా ఉమా గారు ప్రశ్నించడం జరిగింది. 2019లో ముద్రగడ పద్మనాభం గారి వల్లే మేము అధికారంలోకి రాలేకపోయాం, ఆయన కోపానికి మేము అప్పుడు మా ప్రభుత్వం తట్టుకోలేకపోయిందని చెప్పేసి బోండా ఉమా గారు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ వెంటనే ఆయనకి పల్లా శ్రీనివాసరావు గారికి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని నోటీసులు వెళ్ళాయని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తాం. నిజంగా ఏంటంటే, ఈరోజు పై స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు, షర్మిల గారికి ఆరోగ్యం పోకపోతే ట్రీట్లు చేయొచ్చు, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఒక కోప ఉద్యమకారుడు చనిపోతే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు అక్కడ కలుసుకుంటే మాట్లాడుకుంటే తప్పేంటని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తాం.